ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిశ్రీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, మరి యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నాకు ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మరి మహాతర్ ఫౌండేషన్ టీం వాళ్ళకి, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సార్ పేరు కలుపుకుంటారు. ఓకే మాస్టర్స్, మనము గత ఎపిసోడ్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అనే ఒక టాపిక్ని మొదలు పెట్టుకున్నాము. అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. ఎవరికి తెలియని విషయాలు ఏవి లేవు. కాకపోతే మరలా 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 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో అది ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే విషయం మీద మనం ఫోకస్ చేస్తాము. సో నా యొక్క కోణంలో నేను తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో మన మన కళ్ళు ఎలా పనిచేస్తాయి, వాటికి వచ్చే ఇబ్బందులు ఏంటి, మరి మన మన తల, మన ముక్కు, కళ్ళు, చెవులు, మరి లోపల దంతాలు అయితేనేమి, ఈ విశుద్ధి చక్రము, ఈ భుజాలు, ఈ ఛాతి, అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వివరించుకుంటూ మనం క్లాస్ చెప్పుకోవడం జరిగింది. మరి మన కళ్ళ ద్వారా మనం ఏం చూస్తున్నాము, సరికాని చూస్తున్నామా, సరైనవి చూస్తున్నామా, మరి వాటి ద్వారా మనం ఏం జ్ఞానం తెలుసుకుంటున్నాము, మరి సరికాని మరి వినకూడదు, మరి అంటారు కదా, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని. అదే కాన్సెప్ట్లో మనం ఎట్లా ఉంటున్నాం అనే విషయాన్ని అది మనకు చాలా సింబాలిజంగా చెప్పడం జరిగింది వెనకటి రోజుల్లోనే. కానీ ఇప్పటి రోజుల్లో మనం అది పాటిస్తున్నామా లేదా అనే విషయం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరలా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన చెవి ద్వారా ఇలాంటి సమస్య వస్తుంది, ముక్కు ద్వారా ఇలాంటి సమస్య వస్తుంది, మరి సరికాంత చూడటం వల్ల కళ్ళల్లో వచ్చిన సమస్యల గురించి, మరి వీటి తాలూకు వచ్చే సమస్యల్ని ఎటువంటి మనోభావాల ద్వారా అవి ఆ సమస్యలు రావడానికి కారణభూతమవుతున్నాయి అనే విషయాన్ని మనం తెలియపరుచుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క మన శరీర అవయవాల్లో వచ్చే సమస్యల్ని ఒక క్లాస్ ద్వారానో, ఒక సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. కానీ విన్న ఆ కొద్దిసేపు మాత్రమే మనకి ఓకే, దీనివల్ల ఇటువంటి సమస్య, మనం ఇలా ఆలోచించాలి, మనం ఇలా ఆలోచించకూడదు అనే విషయాన్ని మనం తాత్కాలికంగా వింటూ ఉంటాము. ఓకే, దీంట్లో విషయాలు మనం మార్చుకోవాలని వింటూ ఉంటాం మాస్టర్స్. కానీ కొంత సమయం తర్వాత మరలా మరలా మర్చిపోవడం జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉండటం వల్ల ఏంటంటే, మనం తెలిసిన విషయాన్ని కూడా మనం మర్చిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సహజంగా మనం దీనివల్ల మనం ఏం చేయాలి? అసలు ఈ యొక్క మనోభావాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మన యొక్క ఆలోచన విధానాలేమిటి? ఎందుకు ఇట్లా ఆలోచనల్లో మనం పడిపోయి నిమ్న స్థాయిలో పడిపోవడం ద్వారా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటోంది? మన యొక్క శారీరక వ్యవస్థలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి? వాటి యొక్క తీరుతెన్నులేంటి అనే విషయం మీద మనం పెద్దగా ఫోకస్ చేయమండి. ఏదన్నా తెలిసిన కొద్ది రోజులు మాత్రమే విన్న ఎఫెక్ట్ వల్ల మనం చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాల వల్ల మనం నిరంతరం మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనే విధానం మనం తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే వీటి గురించి మన ప్రతిసారి కూడా మనకి ఎంతో మరి శాకాహారం గురించి, మరి ఆహారం తీరుతెన్నుల విధానాల గురించి చెప్పడం జరిగింది. మరి సరి అయిన ఆహారం వల్ల మనం సరి అయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి సరి అయిన విషయాలనే మనం వింటూ ఉంటాం. సరైన మన దృష్టికోణం కూడా మనకు బాగుండాలి. సరైన దృశ్యాలే మనం చూస్తూ ఉంటాము. వీటన్నింటి వల్ల మనం నిరంతరం కూడా ఎరుగుతూ ఉండటం వల్ల కొంచెమైనా సరే మనం తెలుసుకున్న విషయాలను ఆచరించుకునే ప్రయత్నం చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే మరి అయినా ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ఎంత పాటిస్తున్నా కూడా మాస్టర్స్, మన శరీరంలో మన తల దగ్గర నుంచి కాలు, పాదం, వేరు, గోరు వరకు ప్రతి ఒక్క అవయవము కూడా ఇదేముందిలే అని అనుకోవడానికి లేనే లేదండి. ఆ సమస్య వస్తే తప్ప దాని విషయం తెలీదు. మనం ఏమనుకుంటాం, కడుపు నొప్పి వస్తే బాప్రే! దీన్ని తట్టుకోవటం కష్టము, అదైతే కొంచెం తేలికనే అనుకుంటాం.
కాదు. కాదు. ఇవి ప్రతి ఒక్కళ్ళకి అనుభవాలయినయే. చిన్న వయసు అప్పటి నుంచి ఇంత వయసొచ్చినా గూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి ఈ అనుభవం. అమ్మో! ఇది తట్టుకోవడం కష్టం. అదేదో కొంచెం బెటర్ అనుకుంటాం. కానీ అదొస్తే అనిపిస్తదనమాట. అట్లాగే మన ప్రతి అవయవం కూడా మనకి ఇదేముందిలే అని అనుకోవడానికే లేదు మాస్టర్స్. ఆఖరికి మనకెప్పుడన్నా హెల్త్ బాగుండకపోతే ఏదన్నా ఎక్కువగా సిక్కయితే మనకిక్కడ ఐబ్రోస్ కూడా వెంట్రుకలు ఊడిపోతాయి. ఇది ఎంత పార్టు ఏం కథ? దీనివల్ల మనకొచ్చే నష్టము లేదు, లాభము లేదు. కానీ ఇంత సెన్సిటివ్‌గా ఇక్కడున్న ఐబ్రోస్‌లో ఉన్న వెంట్రుకలు గూడా ఊడేంత సెన్సిటివిటీ అయిపోయాము అంటే, ఎన్ని మనోభావాలు మన శరీరం మీద ప్రభావితం చేస్తున్నాయో, మనకి ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పుకోవడం జరిగిందండి. మరి వీటన్నింటి నుంచి మనం బయటపడగలమా? అంటే బయటపడగలము. ఎలా బయటపడగలమంటే, మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము వీటి వల్లే అయిపోతుందా? వీటి వల్ల అయిపోదు. కానీ కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. లేకపోలేదు. మనం నిరంతరం ప్రయత్నించుకుంటూ, నిరంతరం ఎదుగుతూ ఉంటూ, వర్తమానంలో ఉంటూ ఉంటేనే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కానీ, మన ప్రాపంచిక జీవితం కానీ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందనమాట. అదే విధంగా మన శరీరంలో ఉన్న 7 శరీరాలు కావచ్చు, మరి 7 చక్రాలు కావచ్చు, వాటిట్లో ఉన్న తత్వాలు కావచ్చు, వీటన్నింటిలో ఎన్నో మనోభావాలు దాగి ఉన్నాయి. వాటి వల్ల మనం ఏం పొందుతాము, మనం ఏం కోల్పోతున్నాము అనే విషయాలన్నీ పూర్తిగా పొందుపరచబడి ఉంటాయన్నమాట. మరి పొందుపరుస్తూ ఉన్నప్పుడు అది మరి మన చక్రాలైతే మన షట్‌చక్రాలని చెప్పుకుంటూ ఉంటాం. మన శరీరంలో 7 బాడీస్ ఉన్నాయని జెప్పి అనుకుంటాము. మరి వాటిలో ఉన్న విషయాలేంటని తెలుసుకున్న ద్వారా మరి అది ఒక మానసికంగానే కాదు, ఆ మానసికం ద్వారా వచ్చే సమస్యలన్నీ గూడా మన శరీరం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తున్నాయనేది మనకి క్లియర్‌గా ఉంటుంది మాస్టర్స్. ఎందువల్లంటే ఇప్పుడు మనం కొన్ని చూద్దామండి దానికి. మరి స్త్రీలకు సంబంధించిన వ్యాధులైతేనేమి, మరి వైరస్‌తో వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు. మరి చేతి వేళ్ళేమనుకుంటాం కదా! ఇదేముంది ఈటి నొప్పులేముంది అనుకుంటాం కదా! ఈ చేతి వేళ్ళు, బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు, మరి ఉంగరం వేళ్ళు, చిటికెన వేళ్ళు. ఇవన్నిటి ఈ 5 ఈ పంచపాండవుల్లో ఈ మధ్యలో వచ్చే ఈ యొక్క కణజాలాల్లో ఉండే సమస్యలు గనుక మనకి నర్వస్ సిస్టమ్‌లో దెబ్బతింటే గనక మనకి ఈ వేళ్ళు ఏవి కూడా సరిగ్గా వర్క్ చేయవండి. పెయిన్స్ ఒస్తాయి. వేళ్ళు సరిగ్గా ముడవు కొంతమందికి. చాలా నొప్పులొస్తాయి. ఏ వస్తువుని పట్టుకోలేము. ఏ పని చెయ్యలేము. ఏదన్నా చిన్న పని చేయగాలనే గూడా మనకి ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటామనమాట. ఈ వేళ్ళ గురించి ఎప్పుడన్నా మనకసలు అవగాహన ఉంటుందా అండి? మనకు జబ్బు అంటే ఎంతసేపటికి ఏం ఆలోచిస్తాం? పెద్ద పెద్దయ్యే తీసుకుంటాం. తలనొప్పో, కడుపు నొప్పో, గుండె నొప్పో, కాళ్ళు నొప్పో. కానీ ఈ కాలి వేళ్ళు, చేతి వేళ్ళ వేళ్ళు ఇవి కూడా ఎంతో ప్రధానమైనవి. ఎందుకంటే ఈ నర్వస్ సిస్టమ్ ఇట్లా వస్తూ ఉంటేనే మన శరీరంలో వేరే వేరే నరాలకు లింకప్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ మనం తీసుకోవాలన్నమాట. మరి వాటికేం మనోభావాలు చెప్తున్నారు మరి? జీవితం యొక్క వివరాలు చూపిస్తాయంట ఈ యొక్క చేతి వేళ్ళు. మరి, మరి ప్రజ్ఞని చింతిస్తం గురించి చూపిస్తుందంట. అంటే మన జీవితంలో ప్రతిదానికి మనం ఏదో ఒకటి చింతిస్తూనే ఉంటాం. ఈ అది ఏ విషయమైనా కావచ్చు. ఎన్నో రకాలైన విషయాలు ఉండొచ్చుమనమాట. మనం చింతిస్తానికి. అంటే చింతించడం మనకు ప్రధానమైన టార్గెట్టే తప్ప దేనికి అనేది మనకు అవసరం లేని విషయం. అట్లా తయారైపోయామనమాట. మరలా ఈగో. ఈగో అనేది ఇప్పుడు మామూలుగా పీడిస్తున్న సమస్య కాదు. ఆఖరికి ఇప్పుడు వయసుల్లో పెళ్ళిళ్ళయ్యే జంటలందరూ కూడా ఈ ఈగో అన్నమాట విపరీతంగా రాజ్యమేలుతోంది. ఎందువల్ల? ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళనే గుర్తించాలి. మరి వాళ్ళలో నేను గొప్పతనాన్ని హైలైట్ చేయాలి. మరి నేనే నీకంటే గొప్ప కదా! మరి నేను కూడా నీతో సమానంగా సంపాదిస్తున్నాను. నువ్వు నన్ను అరిస్తే నేను పడేదేంటి? అనేది అసలు నువ్వేంటి? నీకన్నా, నువ్వేంటి నీకన్నా. ఈ 2 పదాలు ఈ యొక్క ఈగోని సూచిస్తాయండి. వీటి వల్లేంటి వీళ్ళిద్దరి మధ్యన ఉండే యొక్క సంబంధ బాంధవ్యాలు, మానసిక ప్రలోభాలు ఇవన్నిటి మీద ప్రభావితం చూపెట్టబట్టి వాళ్ళు సరికాని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనమాట. సరికాని నిర్ణయాలేంటి? మరి ఒక మాటకి ఒక మాట వాదన పెంచుకోవడం అయితేనేమి, నువ్వు నేను అని పోటీ పడడం అయితేనేమి, వాటి వల్ల శరీరంలో వచ్చే అనారోగ్యాలు పాలవ్వడం అయితేనేమి, మరి వాటి వల్ల ఏంటి నువ్వింత అనారోగ్యవంతురాలివి అని చెప్పని మళ్ళీ వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తూ అవమానించడం అయితేనేమి, విడాకుల దాకా వెళ్ళిపోయే స్థితిలో 90% ఇప్పుడు వింటున్నాం. 80% వింటున్నాం ఇప్పటి రోజుల్లో. మరి వెనకటి రోజుల్లో ఉండేవాళ్ళు మరి పెళ్ళిళ్ళు కాలేదా అంటే వాళ్ళకి సమస్యలు లేవా అంటే ఎవ్వరికైనా ఉన్నాయి. ఏ కాలం నుంచైనా ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఉన్నవాళ్ళు మానసిక ఆలోచనలు కొంచెమన్నా ప్రశాంతంగా ఉండడం కానీ, ఒక విషయం ఏదన్నా వస్తే చర్చించుకొని వాటి మంచి చెడులేంటి అని ఆలోచించే విధానాల్లో కానీ, వాళ్ళ యొక్క అవగాహన ఉండే విషయాల్లో కానీ చాలా క్లియర్‌గా ఉండేవన్నమాట. వాటి గురించి చూసుకుంటూ
ఓకే. మనం ఎవరిది ఎక్కడ ఏ పాయింట్‌లో తప్పు చేశాము అనేది కొంచెం వాళ్ళు చెక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడట్లా లేదండి. ఆ చెకింగ్ అనే పాయింటే లేదనమాట. ఎంతసేపటికి ఓకే. నువ్వన్నావు కాబట్టి నేనెందుకు ఉండాలి? నేనెందుకు ఊరుకోవాలి? ఇదే ఈగో అంటే. ఈ ఈగో వల్ల మానసికంగా ఈ ఒత్తిళ్ళు ఈ బ్రెయిన్ మీద పడేసరికి, ఈ బ్రెయిన్ నుంచి మనకు రావాల్సిన సిగ్నల్స్ అన్నీ కూడా సరిగా లేకపోవటం మనకి ఎన్నెన్నో జబ్బుల్ని తీసుకొస్తుందనమాట. ఈ జబ్బుల్ని మనం వచ్చినప్పుడు మనం బాధపడుతుంటాం గానీ, ఆ బాధలు ఎందుకొచ్చాయనే విషయం మనం ఎవ్వరం ఊహించలేము. ఏ పెయిన్స్ అన్నా కావచ్చు, ఏవైనా కావచ్చు. కొన్ని ఆపరేషన్ స్థాయికి వెళ్తాయి. కొన్ని కోమా స్థాయికి వెళ్తాయి. కొన్ని ఏవేవో స్థాయికి వెళ్తూనే ఉంటాయి. ఆఖరికి మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు గానీ, ఏదైనా వస్తువుని ముట్టుకునేటప్పుడు గానీ, ఏ బాక్టీరియా ఉంది ముట్టుకోవద్దు, కడుక్కొని వాష్ చేసుకొని తిందాము, వాష్ చేసుకొని పట్టుకుందాము అని ఇంత హైజీనిక్‌గా మనం ఆలోచిస్తూ ఉంటాం గదా! ఎంత హైజీనిక్‌గా ఆలోచించినా గూడా కొన్ని వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న మరి పరిసరాల వల్ల కావచ్చు, మరి వాళ్ళు ప్రతిదానికి వాష్ చేయకుండా తింటే, అమ్మో! దీనివల్ల ఈ సూక్ష్మక్రిమి వల్ల నాకేం జబ్బొచ్చేస్తోందో అని టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట. నిరంతరం హ్యాండ్ వాష్‌ది దగ్గర పెట్టుకునే వాళ్ళు కూడా ఎంతో మందుంటారండి. అది కూడా మైండ్‌కి స్ట్రెస్సే. ఇది ఇంత చిన్న విషయం ఆలోచించి చెప్పుకుంటున్నాము. ఇందులో ఏముందిలే అనుకోవడానికి కూడా అస్సలు లేదు మేడం. ఎందుకంటే మరి ఏమైపోతుందో అనే ఆలోచన నిరంతరం ఆ బాటిల్ లేకపోతే ఇప్పుడు నేను అర్జెంట్‌గా వాష్ చేసుకోవాలన్న ఒక టెన్షన్ ఉంది చూసారా? దాని వల్ల గూడా ఎన్నో సమస్యలొస్తాయని ప్రత్యేకంగా చెప్పారనమాట. అసలు ఎంత విచిత్రం వేసిందంటే నేను చదివేటప్పుడే నేను భలే ఆశ్చర్యపోయా. బాక్టీరియా రావడం గూడా మన యొక్క ఆలోచనలకి కారణభూతం ఏందంటే అర్థం చేసుకోండి. ఇంత చిన్న విషయానికి కూడా మన మనసుని ఎంత ఉపయోగించేస్తున్నామో. అంటే భవిష్యత్తు అంటే భయము, మరి జీవితంలో ముందడుగులు వేయలేకపోవడము, ఇతరులపై అజమాయిషీ చెలాయించటము, మరి ఎవరికి వారు సమర్థించుకోవడం చేతకాక, ఈ యొక్క తప్పుని ఏదైతే ఉందో అది నీ వల్లే జరిగింది. నీవే సరిగ్గా నాకు సలహా ఇవ్వకపోవటం వల్ల జరిగింది. అంటారే తప్ప, ఆ సలహాని నేనెంతవరకు రిసీవ్ చేసుకున్నాను, నేను దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాననే విషయం వీళ్ళు స్వీకరించుకోకుండా, ఆ నిందను కూడా ఎదుటివారి మీద వేసి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరగాలి అన్నా కూడా మైండ్ ఎంత వాదనకి తీసుకుంటుంది. ప్రతి ఒక్క ఆలోచన వాదనే. ప్రతి వాదన ఆలోచన ద్వారా రావాల్సిందే గానీ, ఊరికే నోట్ల నుంచే వచ్చేది. మరి మన పత్రి సార్ మనకేం చెప్తారు? మనకు 3 క్షేత్రాలున్నాయి. ఇందాక మరి చక్రాలని జెప్పి అనుకున్నాం, తత్వాలనుకున్నాము, మరి శరీరాలనుకున్నాం 7. ఇక్కడ మరి 3 రకాల క్షేత్రాలు కూడా ఉన్నాయి. మరేంటివి? వాక్‌క్షేత్రం, భావనాక్షేత్రం, చేష్టా క్షేత్రం. మరి ఇవి గూడా మనకు అవసరమే కదా మాస్టర్స్! మరి వాక్‌క్షేత్రం మరి సరియైన మాట మాట్లాడాలి. మరి భావనాక్షేత్రం సరియైన విషయాన్నే, మంచి విషయాన్నే మనం భావించుకోవాలి. మన భావనే మన సృష్టి అని మన భద్రత మనకు అంటూనే ఉంటారు కదా! మనం ఏదైతే పాజిటివ్‌గా ఆలోచిస్తామో అదే జరుగుతుంది. ఏదైతే మనం నెగెటివ్‌గా తీసుకుంటామో మనకి ప్రతిదీ కూడా నెగెటివ్‌గానే కనబడుతుంది. మరి భావనాక్షేత్రం కూడా ఎంతో శుద్ధంగా ఉండాల్సిందే. మనం ప్రతిసారి వీడియోలో మనం వినే ఉంటామండి. మనం భావనాక్షేత్రంలో ఏవైనా ఆలోచించుకోవచ్చు. మనకి వాటికేం కర్మలు ఏర్పడవు అని చెప్పని విన్నాం అనమాట. ఓకే. అది నిజమే కావచ్చు. కానీ దాన్ని అంత అవగాహన పూరితంగా ఆలోచించి దాని వరకే ఉండేవాళ్ళు ఉంటే పర్వాలేదు. కానీ 90% ప్రజలు భావనా క్షేత్రాన్ని ఉపయోగించుకునే దానిలో ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారనమాట. దాన్ని సరియైన ఆలోచనలతో మనం ముందడుగులు వేయాలి. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం బాగా ఇప్పుడు సపోజ్ మనకి ఏదో జ్ఞానం లేదు. ఇప్పుడు మనం ఎంతో జ్ఞానవంతులం అయిపోయాము. చాలా గొప్పవాళ్ళుగా అయిపోయాము. ఇటువంటి భావనలు చేస్తే అవి మనకి ఈ భావనలు మన జీవితంలోకి సృష్టింపబడతాయన్నమాట మన లైఫ్‌లోకి. అదే సరికాని విధంగా ఇన్ని ఆస్తులు నాకొచ్చేసేయాలి. ఆ బిల్డింగ్‌లు కూడా నాకు కూడా వచ్చేసేయాలి. ఇయన్నీ కూడా మనసుకు భారమే కదా! ఇప్పుడు నేను ఎదగాలి అనేది భారం కాదు. ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనేది భారం కాదు. నేను ధ్యానం చెయ్యాలి అనేది భారం కాదు. అది మనసుకి ఒక రకమైన ఆలంబన అన్నమాట. ఆ ధ్యానం అనేది. ఆ ఆలంబన ధ్యానంతో మనం మొదలుపెట్టుకుంటే తర్వాత నెమ్మదిగా ఆధ్యాత్మికంగా జాయిన్ అయ్యి మన యొక్క మానసిక స్థితులు, శారీరక అవస్థలు, మరి ఆధ్యాత్మిక చికిత్సల్ని ఎలా మనం పు పెంపొందించుకోవాలనే విషయాన్ని మనం భావించుకోవచ్చు. తద్వారా మనకి ఎంతో అభివృద్ధి పదంలోకి నడవడమే జరుగుతుంది తప్ప ఎటువంటి నెగెటివ్ ఉండదనమాట. సో, మరి చేష్టా క్షేత్రం మన యొక్క ప్రవర్తన వల్ల ఎదుటివారిని ఎంత బాధ పెడుతూ ఉంటాం. ఉట్టి పుణ్యానికి చిన్న చిన్న విషయాలకే మరి అంటారు కదా! గోరంత దాన్ని కొండంత చేస్తామని చెప్పని అంటుంటారు గదా! అలాగే మరి ఇంత చిన్న విషయాన్ని మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటివారిని బాధపెట్టినప్పుడు మరి వారు ఎంతో మరి
మనోభావాలకు గురవుతారు. ఇట్లా పెట్టిన వాళ్ళు మానసికంగా కాదు, మరి వీళ్ళు ఎంతో పైశాచికంగా ప్రవర్తిస్తారనమాట. మరి ఇయన్నీ కూడా ప్రవర్తనలే కదా మాస్టర్స్. ఇవన్నీ ప్రవర్తనలే, మరి సరికాని ఆలోచనలే, మరి సరికాని భావనలే. మరి వీటి వల్ల మనం ఎన్నో కూడా మనో వికాసంలో ఎంతో మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి దానివల్ల శరీరం మీద ఆటోమేటిక్గా పడతాయి. ఇది చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం మేడం. ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చామో, వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్తాం. కానీ వచ్చేసరికి మనం ఎంత డిప్రెస్ అయిపోయి, కొంచెం మనసు లోగా అయిపోయి, నీరసంగా అవుతాం అనమాట. కొంచెం అన్నా అంటే అలసట, ఇంటికి దగ్గరలే ముందు హాయిగా అట్లా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాము? మరి వెళ్ళేటప్పుడు అట్లా ఎందుకు అనుకోలేదు? వెళ్ళేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళాలి, అందరినీ కలుసుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మరి ఎంతోమంది పరిచయస్తులు కనబడతారని చెప్పని హ్యాపీగా వెళ్దాం అనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఏమవుతాము? మరి మరి అప్పుడు ప్రశాంతంగా మరి ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్న విషయాలు మాట్లాడుకోరు కలిసి. మళ్ళీ ఎప్పుడో జరిగిపోయినియి, లేదంటే ముందు ఎప్పుడో జరిగిపోయే విషయాలు, జరగబోయే విషయాలు. అవి తప్ప ఇంకో ప్రెజెంట్ టెన్స్‌లో ఉండి ఇప్పటికిప్పుడు చెప్పుకునే విషయాలే ఉండవు. సపోజ్ వాళ్ళని పొగిడితేనేమో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. "ఇదేంటి నువ్వు ఇట్లా ఉన్నావు? నీ శారీ బాగోలేదే! నీకేంటి మీకెన్ని ఆస్తులున్నాయి? మీకు ఒక ఇల్లేనా ఉందా? అద్దిల్లా? సొంతిల్లా?" ఇటువంటి మాటలే. వాటి వల్ల ఏంటి? ఉన్న ఆనందం కూడా హరించేసుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇళ్లలో అయితే మనం కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. మనం కూడా ఒక పెద్ద గోల్డ్ చైన్ కొనుక్కోవాలి. మరి పిల్లలైతే, మరి పిల్లల్ని ఏమంటాం? చూడు, వాళ్ళ అబ్బాయి అయితే ఇంజినీరింగ్ అంట. మరి నువ్వేం చదువుతున్నావు? మరి వాళ్ళని చూసి నేర్చుకో. ఇట్లాంటి కంపారిజన్స్ ఇక స్టార్ట్ అవుతాయి ఇంటికి రాగానే. ఈ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక రకరకాల ఆలోచనల ద్వారా తలనొప్పొస్తది, కాళ్ళు నొప్పులొస్తాయి, ఎన్నో వస్తాయి. మరి ఎన్ని మనం చేసుకుంటాం? ఎన్ని మన స్వయంకృత అపరాధాలే. మనం సంచిత కర్మలు యేసుకొచ్చుకుంటాము, కర్మలయి అనుభవిస్తున్నాం అని చెప్పి అనుకుంటాం. అదొక యాంగిల్ అయితే, మనం స్వయం కృపరాధం వల్ల చేసుకునేవి గూడా, ఇది ప్రతి ఒక్కటి మనం స్పిరిచువాలిటీకి జాయిన్ చేసుకుంటే మనం ఎదగమండి. అంటే ఇటువంటి విషయాలొచ్చినప్పుడు మనం కట్ చేసుకుంటూ, ప్రయత్నం చేసుకుంటూ ఎదిగే ప్రయత్నమే మనకి సంచిత కర్మల్లో మనం చేసే ప్రయత్నం ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ ప్రతి దానికి పోల్చుకోకుండా మన అభివృద్ధిని పదం ఎటువంటి స్థాయిలో ఉందని చూసుకుంటూ ఉండాలనమాట. మనం భూమి మీదకొచ్చింది గూడా అందుకే. కానీ మనం అయన్నీ కూడా మనం పట్టించుకోక మరి ఇటువంటి వాటిలో మనం పడిపోతూ ఉంటాము. దానివల్ల ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మరి. మరి ఎంతసేపటికి భయము. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. అసలు వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేదు. మరి ఆ నమ్మకం లేక ఏమవుతుంది? స్వహింస చేసుకుంటారు. స్వహింస అంటే వారిని వారే తక్కువ భావనలు చేసుకుంటూ, నేనెందుకు పనికిరాను, నేను వాళ్ళకంటే గొప్పదాన్ని కాదులే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా అందంగా ఉంటారు, చాలా తెలివి గల వాళ్ళని ఇక అంత నీలో ఉన్నవేవో నువ్వు గుర్తించక వాళ్ళతో పోల్చుకొని ఎంతో నిరాశ చెందుతూ ఉంటావు. ఆ నిరాశ వల్ల మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు మాస్టర్స్. ఈ బ్లడ్ గూడా, పల్చగా ఉండే బ్లడ్ కూడా థిన్‌గా అయిపోతుందంట. అదే మందంగా అయిపోతుందంట. అంటే రక్తం గనక మందం అయితే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. పల్చగా ఉంటే ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. అంటే మనం ఈ యొక్క లెసన్స్ ద్వారా మన ఆరోగ్యము, మన శరీర అవయవాల్లో ఏం జరుగుతాయి ఆ పార్ట్స్‌లో, మన స్పిరిచ్యువల్‌గా ఎటువంటి విధంగా మనం ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అన్నీ కూడా ఒక రిలేటెడ్ అనమాట. అంటే మన శరీరంలో 70,000 నాడులున్నాయి అంటారు కదా! మరి ఆ నాడులన్నీ యాక్టివేషన్‌లోకి రావాలి అంటే ఇవన్నిటితో ముడిపడే ఉంటుంది ఆ 70,000 నాడులు కూడా. మరి ఈ నాడీ మండల శుద్ధిలో మనకి 70,000 నాడుల్లో శక్తి వస్తుంది. మరి విశ్వమయ ప్రాణశక్తి తీసుకుంటాము. మరి దివ్య దృష్టి ఉదయిస్తుంది అని అనుకుంటాం మరి. మన ఈ ఊరికే విశ్వమయ ప్రాణశక్తి వచ్చేస్తుందా మనకి? ఊరికే దివ్య దృష్టి ఓపెన్ అయిపోతుందా? మరి ఏం ప్రయత్నం చేయకపోతే అయన్నీ జరుగుతాయండి. ఈ మనోభావాలన్నిటిని గూడా మనం ధ్యానంలో కూర్చొని, ధ్యానంలో మనం గనక క్లీన్ చేసుకోకపోతే విశ్వమయ ప్రాణశక్తి కాదు గదా! ఒక్క క్షణం గూడా వాళ్ళు మెడిటేషన్‌లో కూర్చోలేరు. ఎప్పుడెప్పుడు లేచేద్దామని చూస్తా ఉంటారనమాట. అందువల్ల మళ్ళీ అట్లా కూడా అన్ని రకాలైన నష్టాల్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. మరి ఓర్వలేనితనము, దృఢమైన ఆలోచనలు, అంటే వాడనుకుందే జరగాలి. ఎదుటి వన్న వారి గొప్పతనం వాళ్ళు ఒప్పుకోలేరు. ఇంకా మరి వీటన్నింటి వల్ల మరి ఎముకల్లో సమస్యలొస్తున్నాయంట. మరి ఫ్లూ జ్వరాలొస్తాయి. మరి ఎన్నెన్నో థైరాయిడ్ ప్రాబ్లమ్స్. మరి ఈ విశుద్ధి చక్రం అనేది మనకెంతో ఇంపార్టెంట్ మరి అని మనకి మనం చెప్పుకుంటాం. శరీరంలో ప్రతిదీ ఇంపార్టెంటే. విశుద్ధి చక్రం వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఎదగటానికి,
మన సరైన మాటలు మాట్లాడడానికి, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకళ్ళతో పంచుకోవడానికి, పెంచటానికి మనం మరి విశుద్ధి చక్రం మనకెంతో సహకరిస్తుంది గాబట్టి, మనం ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో, ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వీటి వల్ల ఈ యొక్క హార్మోన్స్‌లో తేడా ఉండటం వల్ల విటమిన్ డెఫిషియన్సీ, హార్మోన్ డెఫిషియన్సీ వచ్చి రకరకాల లేడీస్‌కి పీరియడ్ ప్రాబ్లమ్ కావచ్చు, ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మరి హెర్నియా లాంటిది అసలు జెంట్స్‌కైతే విపరీతంగా వస్తూ ఉంటుంది. లేడీస్‌కి కూడా ఉంది. అయినా ఇయన్నీ కూడా హార్మోనల్ చేంజెసే అన్నమాట. మనం గట్టిగా ఒక పాయింట్ గురించి ఆలోచించామంటే చాలు వెంటనే సిద్ధమైపోతుందన్నమాట. లోపల మనోభావాల తాలూకు ఆ యొక్క డెఫిషియన్సీ ఇవ్వడానికి మనకి. మనమే అవకాశం ఇస్తూ ఉంటాం మనకి. పాపం ఈ శరీరం మనకి ఎంత మంచిగా వీళ్ళకి కాపాడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా, మనమే దాన్ని ఇంకా ఇంకా డౌన్ చేసుకుంటూ ఉన్నాము. అదే అట్లాగే గ్రంథులకు సంబంధించిన సమస్యలైతేనేమి, మరి తల నెరుస్తుంది, జుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ ఇది. చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు. చిన్న వయసు వాళ్ళకే తెల్ల జుట్టొస్తుంది, జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఆఖరికి ఇప్పుడు రోజుల్లో విగ్గులు గూడా వచ్చేస్తున్నాయి. మరి ఎందుకిట్లా ఈ జుట్టు ఊడుతుంది, ఈ తెల్ల జుట్టొస్తుందంటే మన ఆరోగ్యం సరియైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, శాకాహారం తీసుకోకపోవడం వల్ల, మనకి ఈజీగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల, మన శరీరం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి నాన్ వెజ్‌లు తీసుకునే వాళ్ళంటే హెవీ ఫుడ్స్ తీసుకుంటారు. అంత హెవీ ఫుడ్ తీసుకునేవాళ్ళు దానికి తగ్గ శారీరక శ్రమ చేయరు వాళ్ళు. అది తినకూడని ఆహారమే. సరే తింటున్నారు. కానీ తింటే దానికి సరైన మరి ఎక్సర్‌సైజ్‌లేమైనా చేస్తున్నారా? ఫిజికల్‌గా కష్టపడుతున్నారంటే అస్సలు లేనే ఉండటంలా ఇప్పటి రోజుల్లో. సో, అది రకరకాల సమస్యలు. మరి ఆ నాన్ వెజ్‌లో మనకు బయట ఎట్లాంటివి దొరుకుతాయి? కొన్ని కొన్ని ఈ ఈ ఈ కోళ్ళు, ఈ చేపలు ఇట్లాంటివేవో చాలా ఉంటాయి గదా! అవి కుళ్ళిపోయి, చనిపోయి సహజంగా వీళ్ళు చంపి తినటం వేరు. ఆల్రెడీ కొన్ని జబ్బులొచ్చి అనారోగ్యంగా ఉండి చనిపోయిన కోళ్ళు ఉంటాయన్నమాట. అయితే అవి వాళ్ళు గూడా అమ్మేస్తారు. ఇప్పుడు ప్రతి ఆహార దినుసుల్లో అన్ని కల్తీలు ఎట్లాగో, పప్పు దినుసుల్లో గానీ, కూరగాయల్లో కానీ ఎట్లాగో ఇంజెక్షన్‌లిచ్చి అలా చేయటము, మరి మాంసాల్లో కూడా ఆ కోడి గానీ, ఆ చేపలు గానీ, అవి చనిపోయి అంతకుముందే చనిపోయి అనారోగ్యంతో అవి గూడా వీటితో కలిపేస్తారు. మరి మనకేమైనా తెలుసా చూస్తే? ఏం అర్థం కాదు. సో, వాటిని మనం రకరకాల ఉప్పు, కారాలతో, మసాలాలతో తింటాం గాబట్టి, అప్పటికప్పుడు నోటికి రుచి బావుంటుంది కానీ, తర్వాత తర్వాత మనం సమస్యలు కొని తెచ్చుకుంటాం. మరి చూడండి మనకు మనమే తెచ్చుకోవడం అంటే ఇంక అంతకంటే ఇంకేముంటుంది మాస్టర్స్. సో, మన ఆహారం గూడా మనకంతే ముఖ్యమైనది. మన చేతుల్లో నొప్పులు కావచ్చు మరి, గుండె పనిచేసే విధానము, నోటి దుర్వాసన. ఇప్పుడు ఇది మాకు బాగా చాలా వరకి అందరికి అనుభూతి ఉంటుంది మాస్టర్స్ ఇది. ఈ నోటి దుర్వాసన లోపల డైజెషన్ సిస్టమ్ సరిగా లేకపోతే, వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే, మాట్లాడేటప్పుడు దగ్గర కూర్చున్న స్మెల్లొస్తుంది. మాట్లాడినా స్మెల్లొస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళమైతే చెప్పుకుంటాం. "ఏయ్! నోరు బ్రష్ చేసుకో, లేదంటే వాటర్ తాగనో" ఏదో ఒకటి రెమెడీ మనం చెప్పుకుంటాం. కానీ బయటికెళ్తాం. ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకెంత అసహనంగా ఉంటుందో, ఎంత అన్‌ఈజీగా ఉంటుందో వాళ్ళు చెప్పలేరు. ఎదుటి మొహం మీద చెప్పలేరు. వీళ్ళు ఎప్పుడెళ్ళిపోతార్రా బాబు! అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల మరి నోటి దుర్వాసన ఏమన్నా చిన్న విషయమేగా ఇదేముందిలే అనుకోవడానికి ఏమన్నా ఉందా అంటే, చివరికి నోటి దుర్వాసన సంగతి తర్వాత, ఆ కడుపులో ఇండేషన్ విషయాలు గనుక మనం ప్యూరిఫై చేసుకోకపోతే, మన కడుపులో ఉన్న చిన్న పేగులు, పెద్ద పేగులైతేనేమి, మరి ఈ సిస్టమ్స్ సంబంధించినవన్నీ గూడా మన ఫెయిల్యూర్ అవుతాయి. మరి అది గూడా దాని వెనకాల దాగి ఉందన్నమాట మరి. అట్లాగే మనం ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. ఈ బుక్కు అందరి దగ్గర ఉందనుకోండి. ఈ బుక్ అందరి దగ్గర ఉందంటే ఈ మొత్తం పుస్తకము చదవరు. సగం పేజీలు చదివేసి పక్కన పెడతారు. ఒక 10 పేజీలో 4 పేజీలు చదివి పక్కన పెడతారు. కానీ అవగాహన చేసుకోరు. మరి ఆ చేసుకున్న విషయాన్ని మరి ఆచరించుకునే ప్రయత్నం చేయరు. ఎందువల్లంటే ఇది నాకు కూడా అనుభవమే మాస్టర్స్. మా ఇంట్లో ఎన్నేళ్ల నుంచో ఉంది ఈ బుక్కు. కానీ అప్పట్లో నేను అంత అవగాహన నాకు కూడా లేదు. సో, మా ఇంట్లో కూడా కబోర్డ్‌లోనే ఉంది. సో, ఇప్పుడు ఎలా బయటికొచ్చిందంటే, నాకు ధ్యాన సాధనల వల్ల ప్రతి చిన్న విషయాన్ని నేను ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ, మనకు తెలిసిన విషయాన్ని ఎలా పంచుకుంటూ రావాలి, ఏ బుక్‌లో ఏ ఒక్క నాలెడ్జ్ ఉందో, మనకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అనే ఒక అవగాహన నాకు రాబట్టి, ఈ బుక్ ఏంటో చూద్దాం అని చెప్పని ఒక 2 డేస్ దీన్నే ఫోకస్ చేసి చదివితే, మన స్పిరిచ్యువల్ లైఫ్ కావచ్చు, ఫిజికల్ లైఫ్ కావచ్చు, అన్నిటికి ఎంతో ముఖ్యమైనది. అట్లా మనం ఒకవేళ మన ఇంట్లో బుక్స్ ఉన్నా అక్కడ చదివి పక్కన పెట్టుకునేదానికి, ఇట్లా మన సజ్జన సాంగత్యంలాగా ఈ యొక్క మనోభావాలకి ఇవి ఎలా అటాచ్ అవుతాయనే విషయాన్ని ఇట్లా చర్చించుకోవడం ద్వారా ఏంటంటే కొన్ని కొన్నైనా పూర్తిగా కాకపోయినా కనీసం కొన్నైనా ముఖ్యమని గుర్తుంచుకునే అవకాశం ఉంటుందన్నమాట.
గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి కొన్నైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. నిజమే కదా! మనకి కొన్ని కొన్ని విషయాలు తెలిసినా కూడా మరలా ఇంకొకళ్ళ ద్వారా వింటూ ఉంటే మన మైండ్‌లోకి వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. సో, అది కూడా ఒక ప్రయోజనం. అందుకే పంచితే పెంచబడుతుందని పత్రిసారన్నమాట. ఊరికే వృధా కాదండి. మనం అది అలా తీసుకోవాలి. అందువల్ల మరి ఆహ్, యానస్‌లో బ్లడొస్తుంది మోషన్‌కెళ్ళేటప్పుడు కొంతమందికి. మరి అవి కూడా మనోభావాలేనంట. ఏ చిన్నదైనా మనోభావమే. మనం ఎవ్వరం కూడా ఏ చిన్నదొచ్చిన మనోభావానికి మనం ఎళ్ళమండి. అంటే అసలు వెళ్ళాలి అని కూడా తెలీదు మనకి. ఇది ఎందుకొచ్చిందో అని హాస్పిటల్‌కి వెళ్తాము. చెప్పుకొని బాధపడతాము. ఒక వారం రోజులు టాబ్లెట్లు వాడతాం కానీ, దీని వెనకాల ఉన్న సమస్య ఏంటి? ఒకేళ ఫుడ్ సమస్యనా? లేదంటే మన యొక్క ఆలోచన సమస్యనా? అని ఆలోచించం. ముఖ్యంగా మానసికంగా సంబంధించిన విషయం అస్సలు ఎవ్వరం గూడా ఆ నాలెడ్జే లేదు. మహా అయితే ఏమైనా తిన్నావా? అరగలేదా? అట్లన్నా కొంచెం ఆలోచిస్తాం గానీ, మైండ్ పరంగా అస్సలు ఆలోచించమనమాట. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మైండ్ పరంగా కూడా మనం ఆలోచించి, మనకింత నాలెడ్జ్ మరి ప్రతి ఒక్క మాస్టర్స్ మనకెంతో ఇన్ని వేల పుస్తకాలు మరి రచించడం వల్ల, ఈ బుక్ కూడా ఈయన రైటర్ ఉన్నారు కదా! ఆయన పత్రి సార్ దగ్గర ధ్యానం చేసిన వ్యక్తేనంట. ఆయన రాసిన బుక్కే ఇది గూడా. సో, మరి ఇన్ని వేల పుస్తకాల్ని, ఇన్ని వందల పుస్తకాల్ని మనం మరి స్వాధ్యాయం చేసుకోవడం ద్వారా ఎంతో విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్ ఇప్పుడు. మనకటువంటి అవకాశాలు చాలా ఉంటున్నాయి ఇప్పటి రోజుల్లో. సో, శుభ్రంగా సద్వినియోగపరుచుకుంటూ ఉందాము. మరి మన శరీరం మీద దద్దుర్లు కావచ్చు, మరి రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడం వల్ల మరి శ్వాసక్రియ జోరుగా సాగుతూ ఉండటం అనే విషయం కావచ్చు. మరి కొన్ని కొన్ని నయం కాని జబ్బులుంటాయంట. నయం కాని జబ్బులంటే ఏంటి? ఒక సమస్యొస్తదేదో. కానీ అది ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళు అది క్యూర్ అవ్వదు. ఇంగ్లీష్ డాక్టర్ అని కాదు, హోమియో కాదు, ఆయుర్వేదం కాదు. ఎందుకు తగ్గట్లా ఏ మెడిసిన్ వాడినా? అనే ఆలోచనతో ఇంకా దిగులు దిగులు పడుతూ ఉంటాం మనం. అది చిన్నది గావచ్చు, పెద్దది గావచ్చు. అట్లాంటి సమస్యలు గూడా ఉంటాయి మనకి అని అంటున్నారు. కానీ మనకు సమాధానాలు దొరక్కని అనారోగ్యమైనా సరే మనకి ధ్యానంలో మనం ఒక విషయం గురించి ఫోకస్ చేయటం ద్వారా మన యొక్క నాడీమండల శుద్ధి జరగడం ద్వారా ధ్యానాన్ని కంటిన్యూగా మనం సాధన చేసుకుంటూ ఉంటే ఇటువంటివి గూడా మనకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మన శారీరకంగా గూడా ఎక్సర్‌సైజులు చేసుకోవడం కానీ, మరి యోగాసనాలు వేసుకోవడం కానీ, అవి కూడా ఎంతో అయినా ధ్యానం చేస్తున్నాం గదా! ఈ యోగాలెందుకు? ఈ ఎక్సర్‌సైజులెందుకు? అనుకుంటారు. కానీ 100% మనం యోగా చేస్తున్నామా? 100% మనం ధ్యానం చేస్తున్నామా? మరి మనం ధ్యానంలోనే అన్నింటిని కూడా క్లీన్‌గా ఏ టు జెడ్ వచ్చే సమస్యల్ని పూర్తిగా మరి మనం డిలీట్ చేసుకోగలుగుతున్నామని మనం ప్రశ్నించుకోవాలి మాస్టర్స్. ఎందువల్లంటే ఈ యోగా ఒకటి, యోగాసనాలు వేయటం వల్ల కూడా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా జరిగి టాప్ టు బాటమ్ అణువణువున కణకణమున బ్లడ్ సర్క్యులేషన్ జరగటం వల్ల ఏంటంటే, ఎక్కడన్నా బ్లాకేజ్ ఉన్న పార్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా కదలికలు జరుగుతాయన్నమాట. సో, అవి కదలికలు జరిగేంతగా మనం ధ్యానం చేసి అందులో క్యూర్ అయిపోయే స్థితి ఉంటే ఇంక మనందరం ఇంత చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. సో, ఏంటంటే ధ్యానంతో పాటు మనకు ఫిజికల్‌గా కూడా అవసరమే. ధ్యానంతో పాటు మన యోగాసనాలు కావచ్చు, ఎక్సర్‌సైజులు కావచ్చు. ముద్రలైతే ఇట్లాంటి ముద్రలు ఇటువంటివి కూడా మరి నేను ధ్యానంలో ఉన్నా కూడా మాస్టర్స్ యోగా క్లాస్‌కి వెళ్తున్నాను. మరి ముద్రలవి నేర్చుకుంటున్నాను. ఇవన్నీ అట్లా వెళ్ళటం వల్ల నాకింకా నాలెడ్జ్ పెరిగిందనమాట. సో, ఈరోజు క్లాస్‌కెళ్తే రేపు రోజు మన యూట్యూబ్‌లో ఏదైనా మేడం దగ్గర క్లాస్ ఎలా చెప్పాలి? ఈ వీటితో మ్యాచింగ్ చేస్తూ చెప్తూ ఉంటే వాళ్ళకి అవగాహన ఎలా ఉంటుందని, ఈ యొక్క నాలెడ్జ్ పెరుగుతుందండి. అంటే ఇంకా ధ్యానం వల్ల ఏంటి? మరి యోగం వల్ల ఏంటి? మన ఫిజికల్ లైఫ్‌లో మనం ఎలా ఉంటాము? మన ఆహార విధానాలేంటి? మరి సరియైన సమయంలో భోంచేస్తున్నామా లేదా? సరియైన విధంగా మనం ఆలోచిస్తున్నామా లేదా? అని ఇటువంటి వాటి గురించి బాగా అవగాహన పెరుగుతూ ఉంటుందండి. అందువల్ల మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటారే "ఏ పుట్టలో ఏ పాముందో" ఇట్లాంటి మాటలన్నీ ఊరికే రాలేదు మాస్టర్స్. ఎవరో ఒకళ్ళ అనుభవాల ద్వారానే మనకి రావడం జరిగింది. కాకపోతే కొన్నిటికి అర్థాలు మనకి తెలియక ఇదేంటోలే అనుకుంటాం కానీ, ప్రయత్నం చేయవచ్చు మనం. ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడానికి తప్పేమీ లేదు. ధ్యానం చేస్తున్నాం కదా! అని వేరేదేది చేయకూడదనే అపోహ అస్సలు ఉండకూడదు మాస్టర్స్. ఎందువల్లంటే అట్లా చేస్తే ధ్యానం మీదకే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. చాలా మంది ధ్యానం చేయడానికి ముందుకు రారు కొంతమంది. అటువంటి వారికి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఏమైతుందంటే, అమ్మో! చేస్తే ఇలా అవుతామేమో, ఇలా అవుతామేమో అనే ఇటువంటి విషయాలు కూడా నేను ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్. సో, దానివల్ల నేను ఎంతమందికో నేను గైడ్ చేసుంటా నేను. ఈ యొక్క ఈ ధ్యానం చేస్తున్నాం గదా! యోగా చేయకూడదు. ఏంటి నువ్వు ధ్యానం చేస్తున్నావుగా, యోగా చేస్తున్నావా? ఆ ధ్యానంలో అన్నీ పోతాయంటారుగా, మళ్ళీ నువ్వు ఎందుకు యోగా చేస్తున్నావు? అని కూడా అనేవాళ్ళుంటారండి.
అందువల్ల ఏంటంటే, మనం ప్రతి దాన్ని విషయాన్ని నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే, అసలు ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? ఎందుకు యోగాసనాలు మనం చేయగలుగుతున్నాం? చేయాల్సొస్తుంది. మరి ఆ సరైన ఆరోగ్యం తీసుకోకపోవటం వల్ల యోగాకే ముడిపెట్టడం కాదు, మరి ధ్యానానికే ముడిపెట్టడం కాదు. మనం అన్ని రకాలుగా మనం ఏం చేస్తున్నాము? అనేది మనకు పర్టిక్యులర్‌గా మన గుప్పెట్లో ఉంటాయి మన యొక్క ఆలోచనలన్నీ కూడా. అందువల్ల మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి సూక్ష్మజీవుల వల్ల వచ్చే సంక్రమించే జబ్బులు అసహనత, కోపము, మరి దూషించే తత్వం. ఎదుటి వారి మీదే ఎంతసేపటికి నిందలు. వాళ్ళ మీద వాళ్ళు ఏ తప్పు ఉంచుకోరు. తప్పు చేసింది వీళ్ళని, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారనమాట. ఇట్లాంటంటే ఇప్పుడు చూసినా ఈ 100%లో 80% అటువంటి మనోభావాలతో ఉండేవాళ్ళే మనకి తారసపడుతూ ఉంటున్నారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ 20% వ్యక్తులు వాళ్ళకేదైనా తెలియపరచాలని ప్రయత్నం చేసినా, వాళ్ళు దాన్ని తీసుకునే స్థితిలో కూడా ఉండటంలా అనమాట. అంతగా మానసిక స్థితులు నిమ్న స్థాయిలో పడిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి పోటీతత్వం. నేనే నీకంటే హెచ్చు హెచ్చు స్థాయిలో ఉండాలి. నేనే నీకంటే హెచ్చు స్థాయిలో ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు. అది అన్నిట్లో ఉందండి. ప్రాపంచికంలో ఉంది, ఆధ్యాత్మికలో కూడా ఉంది. ఎందుకుందని అంటారు? చాలామంది ఏమంటారు తెలుసా? ఆహ్, నేను 7 గంటలు ధ్యానం చేస్తున్నా. నేను 10 గంటలు ధ్యానం చేస్తున్నా. అంటే ధ్యానం అన్ని గంటలు చేస్తున్నా అని చెప్పుకోవడం కూడా గొప్పగా తీసుకుంటున్నారు. అది ఎవరెవరి మరి లైఫ్ జర్నీ బట్టి వాళ్ళు చేయగలుగుతారు. మరి వాళ్ళ స్థితిగతులేంటో అలా మనం చూసుకోలే గానీ, ఒక అన్ని గంటలు చేశానన్న విషయాన్ని వాళ్ళకి మోటివేషన్ చేసే విధంగా ఉండాలే తప్ప, నీకంటే నేను అన్ని చేశాను, అంత చేశాను కాబట్టి ఇంత బాగున్నాను అనే అహంకారపూరితమైన భావాలతో, మాటలతో తెలియపరచకూడదనమాట. అప్పుడేంటంటే ఎదురువారి ఓకే. దీంట్లో కూడా పొగరుబోతుని చూపిస్తున్నారు. దీంట్లో కూడా అహంకారం చూపిస్తున్నారు. దీంట్లో కూడా ఈగో చూపిస్తున్నారు. అంటే చెడులో గూడా మంచిలో గూడా చెడు కొన్ని కొన్ని ఉంటుంటాయన్నమాట. అందువల్ల ప్రతిదీ మనం తీసేసుకుంటూ ఇప్పుడు ఒక గోధుమ గింజుంది మాస్టర్స్. గోధుమ గింజని 5 లేయర్లుగా మనకొస్తుంది. గోధుమ రవ్వ, మైదా పిండి, బొంబాయి రవ్వ, సేమియా ఇన్ని పొరలున్నాయి చూడండి ఒక గింజలో. అట్లాగే మనలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ తత్వాలైతేనేమి, 7 బాడీస్‌లో ఉన్న యొక్క విధానాలు కానీ, చక్రాల్లో ఉండే 7 తత్వాలు గానీ, మరి 3 క్షేత్రాల్లో కానీ ఎన్నెన్ని దాగి ఉన్నాయి. ఎన్నెన్నో దాగి ఉన్నాయి మరి మన యొక్క మనోభావాల గురించి. సో, మన ఆరోగ్యం ఎంత సరి జేసుకోవాలి, ఆలోచన పరంగా ఎంత తెలుసుకోవాలనేది మనకెంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రోజున మనం ఇవాళ తెలుసుకున్నామా, వదిలేసామా అని కాకుండా, మనం దీని మీద చివరికి ఏ ప్రయత్నాలు చేసినా కూడా, మరి చివరికి మనం తీసుకువెళ్ళాల్సిన మార్గం ఏంటి అంటే ధ్యాన మార్గమేనండి. ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు నెమ్మదిగా ముందుగా ధ్యానం సాధన చేస్తూ ఉండటం ద్వారా నెక్స్ట్ స్టెప్ మరి బుక్స్ ఎన్నో రకాల బుక్స్ చదువుతూ ఉండటం వల్ల మరి ఈ చదివిన ఈ స్వాధ్యాయంలో ఉన్న పాయింట్స్‌ని సజ్జన సాంగత్యం ద్వారా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా క్లాసుల ద్వారా కావచ్చు, లేదా మనం సత్సంగాల్లో అందరం మరి ఇంటింటి ధ్యానం అంటే అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మన యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే, ఈ సజ్జన సాంగత్యంలో ఉన్న గొప్పతనమే అదే అండి. ధ్యానం అనేది ఒక ఎత్తయితే సజ్జన సాంగత్యం పదెత్తులనమాట. ఆ సజ్జన సాంగత్యం అంత మార్పులొస్తుంది. మనకి దీనికి ఎగ్జాంపుల్ మన యొక్క గౌతమ బుద్ధుడి భార్య యశోధరా దేవి మేడం. ఆ యశోధరా దేవి గురించి మనం తెలుసుకునే ఉంటాం. మరి ఆమె ఫస్ట్ వాళ్ళ భర్త వదిలిపెట్టి ఎళ్ళిపోయిన తర్వాత ఎంత దిగులుగా ఉండి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ ఉండేది. నాకింత కష్టం వచ్చింది, నాకింత కష్టం వచ్చిందని. కానీ తర్వాత ఏమైంది? వాళ్ళ అత్తగారు చెప్తారమ్మా, "నువ్వు అందరూ మధ్యలో కూర్చొని నువ్వే ప్రతిరోజు నీదే చెప్పుకోకుండా ఒకసారి నువ్వేం చేస్తావంటే అక్కడ కూర్చొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళవి విను" అని చెప్తుందంట. అలా చెప్పేసరికి ఏమైంది? ఆమె చెప్పడం మానేసేసి అందరియి వింటూ ఉందంట. వినేసరికి ఏమవుతుంది? ఓహో! ఇన్ని సమస్యలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఆలోచన ఇట్లా ఉన్నాయా? ఇలాంటి పరిస్థితులున్నాయా? నేనే చాలా బెటరే. వీళ్ళతో పోలిస్తే అసలు నాకేం లేనట్టే అన్న విషయం ఆమెకి రోజు రోజుకి తెలియడం వల్ల ఆమె మనసులోని ఉన్న దిగుళ్ళన్నీ పోయినియి. భర్త వదిలిపెట్టేసాడే, నేను ఒంటరిదాన్నయిపోయానే, నా బిడ్డున్నాడే అని చెప్పని ఈ దిగులన్నీ పోగొట్టుకొని ఇది నా యొక్క జన్మ రహస్యం. నా సోల్ జర్నీ ఇది నేను ఎంచుకొని వచ్చానన్న భావనతో ఉండటం వల్ల అప్పుడు అందరికీ చివరికి అందరియి విన్నాక ధ్యానం ప్రచారం చేస్తూ, మరి సజ్జన సాంగత్యం చేస్తూ, ఊరా గూడా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటుంది సాగింది. కానీ ఆమెలో అంత లావున ఏడుస్తూ ఉండే మనిషి ఎంత మారిపోయిందో చూడండి. అప్పటికి ఆమె ధ్యానం కూడా సరిగ్గా చేయలేదంట. సజ్జన సాంగత్యం డైరెక్ట్‌గా తీసుకుంది. అంటే వాళ్ళలో అవతల ఉన్న వాళ్ళు మరి వాళ్ళ యొక్క మనోభావాల నుంచి వాళ్ళే కష్టాలను అనుభవిస్తూ ఉండేసరికి ఏమవుతుంది, నెమ్మదిగా వాళ్ళకే
ఆహ్, ఈ యొక్క పరిస్థితి నుంచి ఎలా మనం దాటుకుంటూ రావాలన్న అవగాహన కలుగుతూ ఉంటుందనమాట సహజంగానే. అందరూ ధ్యానం చేస్తేనే వస్తుందని రూల్ కూడా లేదు మాస్టర్స్. ఎందుకంటే గత జన్మల సంస్కారాల వల్ల కావచ్చు, వాళ్ళు చేసే సాధనల వల్ల కావచ్చు, లేదా ఆ మనుషులుండే చుట్టుపక్కలుండే వాతావరణం, ఆ యొక్క మనుషుల యొక్క మాట తీరు, ప్రవర్తనలు వీటి వల్ల కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కొంచెం మారుతూ ఉండే అవకాశం ఉంటుందనమాట. సో, వాళ్ళందరూ అట్లా ఎదుగుతూ వచ్చారు. మరి ఈవిడ గూడా వాళ్ళందరూ వినబట్టే గదా ఎదుగుతూ వచ్చింది. సో, అందువల్లేంటంటే ఈ సజ్జన సాంగత్యం అనుకున్న గొప్పతనమే అది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు మనం ధ్యానం చేద్దాము, సజ్జన సాంగత్యం చేసుకుందాము. మరి ఎన్నో బుక్స్ ఇట్లాంటి బుక్స్ చదువుకుంటూ ఇది మన లైఫ్‌లో అప్లై చేసుకునే ప్రయత్నం ఒక్కటన్నా మనలో ఈరోజు ఏదో కాలు నొప్పే ఏదో ఉంది. ఏదో ఏదో సమ్ ఏదో అండి. అది ఎందుకొచ్చిందో మనం మనం చూసుకుందాం ఒకసారి. ఓహ్! ఇవాళ మార్నింగ్ నుంచి ఈ రోజున నైట్ వరకు మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇవాళ నేను ఎవరితో మాట్లాడాను? ఏ టాపిక్ గురించి చర్చించడం జరిగింది? మరి నేను దానివల్ల హ్యాపీగా ఉన్నానా? లేదంటే ఏదన్నా మానసికంగా బాధపడ్డానా? లేదంటే నేనెవరైనా బాధ పెట్టడం జరిగిందా? మరి ఒక్కోసారి చిన్న విషయానికే పెద్ద బుద్ధుద్దని చూసుకుంటూ ఉంటాము. పెద్ద విషయాన్నయితే వదిలేస్తాం గానీ, చిన్న విషయం పట్టుకుంటాం ఒక్కసారి గమ్మత్తుగా. అసలు ఏంటి నా యొక్క బాధకి కారణం ఏంటి? మనమే వెతుక్కోవాలనమాట ప్రతిరోజు రాత్రి. ఎతుక్కున్న తర్వాత అప్పుడు ధ్యానంలో కూర్చోవాలి. నా యొక్క మనోభావాలు ఇంత ధ్యానం చేస్తున్నా గూడా ఇంకా నేను పోగొట్టుకోలేదంటే, నా యొక్క స్థితి ఎలా ఉందో అని మనం తీసుకోవాలి. తీసుకొని ఓకే. లేదు నేను వీటన్నిటిని ఇక్కడ ధ్యానంలో కట్, 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 కట్ చేసేసుకుంటూ మరి నాడిమండలు శుద్ధి చేసుకున్న తర్వాత, ఆ కర్మలన్నింటిని ధ్యానంలో దగ్ధం చేసుకున్న తర్వాత, మనం నిరంతరం ఈ యొక్క సజ్జన సాంగత్యం చేసుకుంటూ, మన సమస్యలు ఎలా తీర్చుకోవాలనే విషయాన్ని కంపల్సరీ ఆలోచించుకోవాలి. ఇది నిరంతరం చేస్తాను మాస్టర్. ఈ ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత, అంతకుముందు కూడా కొంచెం అలవాటుండేది ఇట్లాగా. ముఖ్యంగా ఈ 3 ఇయర్స్ నుంచి నా యొక్క ఈ జర్నీలో నిరంతరం ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకుంటాను గ్యారంటీ. అనుకోకుండా ఎవరికన్నా ఓకే. నేను తెలిసి తెలియక మాట్లాడినా, ఒకవేళ నేను వాళ్ళని బాధ పెట్టాను అంటే, సారీ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. అనుకోకుండా అట్లా వచ్చింది మాట. సారీ నేను చెక్ చేసుకుంటా అంటా. అప్పుడు వాళ్ళలో కూడా మన మీద ఎంతో ప్రేమ కలుగుతుంది. ఓకే. ఒప్పుకుంది. తన వల్ల వచ్చిన మాట వల్ల ఇట్లా ఇబ్బందొచ్చిందని. సో, అటువంటి క్షమాగుణం వల్ల మనల్ని మనం అంగీకరించుకునే గుణం ఉండడం వల్ల మనలో మార్పు రావడమే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మన యొక్క అంగీకార భావన చూసి మనం కూడా ఇలా ఎదగాలనే ఒక నోషన్‌కి వచ్చేస్తారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ సెల్ఫ్ చెకింగ్ అనేది ఎంత జ్ఞానం తెలుసుకున్నామా, పెద్ద పెద్ద జ్ఞానాలు తెలుసుకుందాం అనే పాయింట్ కాదండి. అంత పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే ముందు మనం వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి కదా! సో, మనకి ఇవి ఎంతో ఇంపార్టెంట్. నిరంతరం ఈ ధ్యానం అనేది, బుక్స్ రీడింగ్ అనేది, మరి సజ్జన సాంగత్యం అనేది వీటన్నిటిని దాటుకుంటేనే మన ఆత్మలోకాలకెళ్తే ఏంటి, మన బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, మన ఉపనిషత్తుల్లో, మన పురాణాల్లో మన వాళ్ళు ఎలా చెప్పారన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే, మరి వీటి నుంచే మనకి ఫౌండేషన్ పడాలి. మనం 'సప్త చిరంజీవులు' అనే ఒక క్లాస్‌లో చెప్పుకున్నాం కదా మేడం. మరి మన పురాణాల్లో ఎంతోమంది మరి సత్యకాలం నుంచి, ద్వాపర యుగం నుంచి, కలికాలం నుంచి అది త్రేతాయుగం నుంచి ఇందులో ఉండే గొప్పవాళ్ళు వాళ్ళు చిరంజీవులుగా ఎలా మారారు? ఆ చిరంజీవులుగా మారిన తర్వాత వాళ్ళ యొక్క సాధనలు ఎలా ఉన్నాయి? చివరికి ఎంత పెద్ద గొప్పవారైనా సరే చివరికి ధ్యాన సాధనలోనే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారే గానీ వేరే వేరే దాంట్లోకి వెళ్ళలేదని తెలియపరచుకోవడం కోసం మనం ఈ పురాణాల్లో, ఉపనిషత్తుల ద్వారా గూడా మనకి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి కాబట్టి, మనం తెలుసుకుంటాం. దానికి దీనికి సంబంధం ఏంటి అనుకోవచ్చు. గ్యారంటీ బాగా సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని ఆరోగ్యాల గురించి, మనోభావాల గురించి, మరి ధ్యానం చేస్తే ఎట్లాంటివి మనం పోగొట్టుకుంటాం, తెప్పించుకుంటామని గాని, ఇది ఎంత ప్రయత్నించినా మన చివరికి వెళ్ళాల్సిందేంటి, మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మరి ధ్యానం చేసి మన ఆత్మలోకాల నుంచి వచ్చాము. మరి మరలా తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళాలి అంటే, ఈ లోపల మన ఈ భూమండలంలో మన యొక్క జర్నీ ఏంటి? మరి ఎటువంటి జ్ఞానాన్ని పొందాము? లేదంటే జ్ఞానం పొందే బదులు ఇంకా జ్ఞానాన్ని పోగొట్టుకున్నామా? ఇయన్నీ మనం చర్చించుకొని మనం ఎదగాలి అంటే, ముందు వీటన్నింటి నుంచి గూడా మనం ఒక స్థిరత్వాన్ని మనం పొందగలుగుతూ ఉండాలి. స్థితప్రజ్ఞతగా మనం అవుతూ ఉండాలి. అంటే ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా అనుకోకుండా మనకి మనం సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి అంటే, రాబోయేదాన్ని ఊహించి కొంచెం ప్రిపరేషన్‌గా ఉండి, ఆ బాధను తట్టుకునే శక్తి ఒక రకమైతే, అనుకోకుండా మనం వింటాం కొన్ని. అనుకోకుండా ఏముంటాయి మేడం ఎవరైనా చనిపోవటమో, లేదంటే యాక్సిడెంట్. ఈ రెండే అనుకోకుండా మాక్సిమం ఉండేది. ఆస్తులు పోవడం. ఇంక సరే చెప్పుకుంటూ ఉంటూ ఉంటాయి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే, అనుకోకుండా వినాల్సినప్పుడు గూడా మనం షాక్‌కి గురైపోకుండా మనల్ని మనం బ్యాలెన్స్‌గా ఉంచుకోగలగాలి అంటే, మన మానసిక స్థాయిలో ఎలా ఉండాలంటే, మనం ముందే సిద్ధపడిపోవాలి.
హఠాత్తుగా విన్నా కూడా మనం ఇట్లా ఉండాలి. ఓకే. ఇలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అనే ఒక జ్ఞానాన్ని మనం నిరంతరం ఫాలో చేసుకుంటేనే మనం అట్లా ఉంటాం గానీ, ఎప్పుడన్నా ఒకసారి ధ్యానం ఏదంటే ఒక గంటో, అరగంటో చేస్తూ లేదంటే ఏ బుక్ రీడింగ్ లేకుండా, ఏ జ్ఞానం లేకుండా, మరి ఏ సజ్జన సాంగత్యం లేకుండా మనం ఆ స్థాయికైతే అసలు వచ్చే అవకాశమే లేదండి. ఈ వీటన్నింటి సాధనల వల్లనే మనం ఆ స్థితికి రాగలుగుతామే తప్ప, లేదంటే జన్మ జన్మలు ధ్యానం చేసినా కూడా అందులో పర్ఫెక్షన్ లేకపోతే తీసుకుంటూ పునరపి మరణం, పునరపి జననం మనకు జరుగుతూనే ఉంటుంది. ఈ మన అందువల్ల మనం ఇంకా ఇట్లా ఎన్నో సమస్యలు నిద్రలేమితనము, మన ప్రేగులు మరి పూతలు రావడం, పేగు పూతలొస్తాయి కొంతమంది గొంతుల్లో. ఆ కడుపులో పేగుపూతలొస్తాయి. ఇయన్నీ ఎందుకొస్తున్నాయి అంటున్నారు? సొంత స్వభావాన్ని, తత్వాన్ని వ్యతిరేకించటం అన్నమాట. వాళ్ళని వాళ్ళు అంగీకరించరు. ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పని అంటున్నారు. మరి తీవ్రమైన చింత మరి తప్పించుకు పారిపోవాలి. ఎంతసేపటికి నువ్వు నా తప్పని వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసేసి నువ్వు ఎస్కేప్ అయ్యే ఆలోచనలే చేస్తున్నారు గానీ, వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకొని, ఇది మరలా జరగకుండా చూసుకుంటాను. ఒక చిన్న సారీ నన్ను క్షమించు. నేను మరలా ఇది నా దగ్గర నుంచి జరగకుండా నేను ప్రయత్నిస్తాననే ఆ మాటే ఎవరికీ రావటం లేదు. అట్లా అనాలన్నా కూడా ఈగో అన్నమాట అడ్డొస్తది. మళ్ళీ మనల్ని ఏమనుకుంటారో, అందుకోసం ఈగో అడ్డొచ్చి మళ్ళీ ఒప్పుకోబుద్దేయదు. ఒప్పుకోబుద్దయితే వాళ్ళకొచ్చే నష్టమేమి లేదండి. మనకే అన్ని నష్టాలు వస్తా ఉంటాయి. మరి పచ్చకామెర్లంట, దవడకు సంబంధించిన సమస్యలు, కీళ్ళు, మరి పిండాల్లో రాళ్ళు. ఇప్పుడు మోకాళ్ళలో ఎంతమంది రాడ్లేయించుకుంటున్నారండి? మోకాళ్ళు సమస్యలు, వెన్నుపూసల్లో రాడ్లేయించుకోవటం, ఇవన్నీ గూడా మనం వీటికి సంబంధం ఏముందిలే అనుకుంటారు. అవి చూడండి. ఆహ్, మెయిన్ ఒకే ఒక పాయింట్ రాశారు. గర్వం, ఈగో. నాకేంటిలే, నేనే నాకన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా? ఇటువంటి మనోభావాల వల్ల పూర్తిగా మన యొక్క ఎముకల సిస్టమ్ అంతా కూడా ఈ ఈ యొక్క భావం మీద ఎఫెక్ట్ బాగా పడుతుందంటండి. ఎందుకంటే ఒక వెన్నుపూస సమస్య రావడానికి ఎన్ని మనోభావాలు ఉంటాయో ఒక పేజ్ మొత్తం ఇచ్చారండి. ఈ బుక్‌లో ఒక పేజ్ మొత్తం ఉంది. వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచనలు అంటూ. అది నేను గుండెకి సంబంధించింది, ఈ వెన్నుపూసలకు సంబంధించినయి పర్టిక్యులర్‌గా నేను రేపు చెప్తాను మేడం. ఈరోజు కామన్‌గా మన స్పిరిచ్యువల్‌గా కావచ్చు, మన ఫిజికల్ లైఫ్‌లో కావచ్చు, ఇవన్నీ గూడా వస్తున్నాయి. కామన్‌గా మనం అన్ని రకాలుగా ఎట్లా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలనే విషయాన్ని నేను వీటన్నిటితో మ్యాచింగ్ చేసి చెప్పడం జరిగింది. ఆహ్, టైం గూడా 10:15 అయింది కదా మేడం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి లలిత మేడం గారికి, మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సారా సార్? రంగనాథ్ సారా? రంగనాథ్ సార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలండి. మరి ఇప్పటిదాకా వీక్షించిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.